ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిపి ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర 130 గజాలు 140 గజాలు వస్తుంది. 140 గజాల్లోనే ఒక మంచి ఇల్లు కట్టి ఇచ్చేదానికి ఈ రోజు సిద్ధపడుతున్నాం. కాబట్టి మేము ఆల్రెడీ ఆ సర్వే మేము చేసుకుంటున్నామమ్మా. ఇప్పుడే చెప్పాను సెక్రటరీ గారికి మొత్తం అధికారులందరికీ కూడా ప్రతి గ్రామంలోనే ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ అవుట్ కావాలి. ప్రతి గ్రామంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మాకు లిస్ట్ అవుట్ కావాలి. ఇంకా పెన్షన్ రావాల్సిన వారు దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ఈ 4 సంవత్సరాల టైం ఉంది. ఇంకా మాకు ఈ 4 సంవత్సరాల కాలంలోనే కూడా మీకు ఎలా ఉపయోగపడాలి, ఎలా చేయాలి, తర్వాత మీ దగ్గరికి వచ్చి అమ్మ నాకు ఓటేయండి అని అడిగేదానికి ధైర్యంగా ముందుగా చేసుకొని రాగలగాలి. మీ ఊరు ఆ రకంగా చేసుకునే దానికి ఈ రోజు మేము సిద్ధపడుతున్నాం. దానిలో భాగంగానే మీ అందరి దగ్గరికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీ కష్టసుఖాలు అన్నింటిలోని కూడా మేము పాల్పంచుకుంటాం. మీ గ్రామ అభివృద్ధికి మీరు మాకందరికీ కూడా సహకరించమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఒకటే చెప్తున్నా, ఈ రోజు మేము ఇందాక గ్రామం వచ్చి అడిగిందమ్మా నాకు ఉపాధులు లేవు, ఆడవాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నామని. దానికి కూడా ఈ రోజు మేము గవర్నమెంట్ ముందుకు వచ్చి మన నియర్ బై ఏదో టాయ్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీ పెట్టిస్తే బాగుందని చెప్పి ఈ రోజు దానికి కూడా ప్రతిపాదన ఉంది. 25,000 మంది ఆడవాళ్ళకి అది ఉపాధి దొరుకుతుంది. దానికి ఈ రోజు మేము కష్టపడుతున్నాం. మీరందరూ కూడా కోరుకోండి ఆ ఫ్యాక్టరీకి రావాలని. దాని ప్రజలందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ రోజు బల్బిరాజ్ పార్క్ ఒక స్టీల్ ప్లాంటే తీసుకొచ్చి నక్కపల్లిలో పెడుతున్నాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి లోకేష్ బాబు గారు ఆ స్టీల్ ప్లాంట్ రావడానికి ఒక వీడియో కాల్ లో మాట్లాడి ఒప్పించారు. వాళ్ళు సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. అంటే ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ఆలోచించారు. చదువుకున్న కుర్రోడు ఎవడు కూడా ఇంట్లో ఉన్నాడు, చక్కగా ఉద్యోగం చేసుకొని మీకు చేతుడు వాదనగా ఉండే పరిస్థితి. అందుకే దయచేసి చెప్తున్నా, పిల్లల్ని చదివించండి. మన బతుకుల్లోకి పిల్లల బతుకులు ఉండడానికి వీలు లేదని ఆలోచించుకోండి. ఇప్పుడు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఇంట్లో గడవట్లేదని చదువుకున్న కుర్రోడిని తీసుకెళ్లి కూలి పనికి పంపిస్తే వారి బతుకు అదే. కాబట్టి మన కష్టం నష్టం మనం భరిద్దాం. ఈరోజు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది, ఎడ్యుకేషన్ కి కూడా సహకరిస్తుంది. దయచేసి ఈ విషయంలో మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళా వస్తూనే ఉంటాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.